అన్న చెప్పండి, అసలు ఈ ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఇప్పుడు జరిగినటువంటి ప్రెస్ మీట్లో మీ ప్రధానమైనటువంటి అంశం ఏంది అసలు? తమ్ముడు, నేను దండోరా కళామండలి జాతీయ అధ్యక్షుడిని. కృష్ణమాదిగ నాయకత్వంలో ఏ రోజైతే అన్న నిర్ణయం తీసుకున్న ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు నేను దండోర పాటలే, దండోర జెండనే, అన్నగారిన వర్గాల మీదనే నా పాఠం నా మాట. నేను ఎన్నడూ ఏ రాజకీయ నాయకులకో ఏ వేదికల మీద పోయి నేను ఆత్మగౌరవం చంపుకొని ఎవరిని జిందాబాద్ కొట్టాలి, ఎవరు పాట బాలే. నా నాయకుడు సామాజిక ఉద్యమ నేత గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు 59 కులాలకు జరుగుతున్న అన్యాయాన్ని పసిగట్టి ఏ రోజైతే జెండా ఎత్తిండో అప్పటి నుంచి కూడా నేను కృష్ణ మాదిగ నాయకత్వం పనిచేసిన. గతంలో మరి తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ ధూమ్ధాంలో వేలాది మంది కళాకారులు మీరు చూశారు. కానీ వేలాది మంది కళాకారులలో నా జెండా లేదు, నేను ఏ ధూమ్ధాం చేయలేదు, నేను ఏ పాట పాడలేదు. అది నా ఆత్మగౌరవం. ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ కార్యక్రమం, ఈ రోజు జరిగే కార్యక్రమం నిజంగా చాలా చాలా విలువైన కార్యక్రమం. ఈరోజు ఈ డప్పు చావులకు పెళ్లిలకు కొట్టి కొట్టి అలిసిపోయినాయి. కానీ ఈరోజు 30 సంవత్సరాలకు జరిగిన ఈ న్యాయమైన పోరాటం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా కొంతమంది మనవాదులు, కొంతమంది దొంగలు, రేపు పొద్దుల వర్గీకరణ అయితే నా క్రిమిలేర్ వేస్తే నా పదవులు ఏడో ఊసిపోతాయో, రేపు నా జాతి నాకు ఏడ తిరగబడతానని చెప్పి చేస్తున్న మోసాలను మరి ఏ విధంగానైతే ఆడుతున్నారో వాళ్ళకి ధీటుగానే ఈ డప్పు 30 సంవత్సరాల జాతికి మోగిస్తున్నాం. ఈ డప్పును ఢిల్లీ కోర్టుపై ఎగిరించాం. ఇప్పుడు మొన్న జరిగిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వాళ్ళు కొంతమంది మనువాదులు మేము దాన్ని వ్యతిరేకిస్తామన్నప్పుడు, ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిండు శాసనసభలో నేను ఖచ్చితంగా భారతదేశంలో ఎవరు చేయకముందుగా వర్గీకరణ చేస్తానని చెప్పి మరి మాట ఇచ్చి ఎవరికి భయపడుతున్నాడో, ఎవరికి వెనకాడుగు చేస్తున్నా తెలియకుండా మరి ఆయన పార్టీలో ఉన్న వాళ్ళే ఆయన వ్యతిరేకించిన మరి దాన్ని ఆయన మనసులో ఏముందో తెలియదు. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీ డప్పు రేపు పొద్దున వర్గీకరణ చేస్తే ఆయనకు స్వాగతం డప్పు అవుతుంది, వర్గీకరణ చేయకుంటే రేపు పొద్దున సాగు డప్పు అవుతుంది అని నినాదంతోనే మా నాయకుడు కృష్ణ మాదిగన్న గారు ఈరోజు డిసెంబర్ 27 నుంచి కార్యాచరణ మొదలవుతుంది. మరి జనవరి 27న హైదరాబాద్లో లక్ష కంటే పైన 2 లక్షల డప్పులు తీసుకొచ్చి యావత్ భారతదేశం చూసే విధంగా మా న్యాయం ఉంది. ఇప్పటి కూడా పాలకులు ఈ విధంగా ఉండి వైఖరిని విడిచి న్యాయం వైపు ఏబిసిడి చేయాలని చెప్పి రేపు డప్పు శబ్దం వినబోతుంది. అన్న, ఇప్పుడు మీరు చెప్పినటువంటి మనువాదులు అంటా ఉన్నారు, మీరేమో దీన్ని వ్యతిరేకించేటోళ్ళని మనువాదులు అంటూ ఉన్నారు. అటు మాలలు పెద్ద పెద్ద సభలు పెట్టి దీన్ని అసలు ఈ కోరుకునే వాళ్ళు, వర్గీకరణ కోరుకునే వాళ్ళు మనువాదులు అంటూ ఉన్నారు. అసలు తెలంగాణ సమాజం ఏమనుకోవాలి, దేన్ని నమ్మాలి? సమాజం ఆ రోజే డిసైడ్ చేసింది. అట్లాంటి పెరడ్ గ్రౌండ్లో మీటిన మీటింగ్లో 10 మీటింగ్లు పెట్టినాం. దండోరా 10 మీటింగ్లు పెట్టినాం. కానీ ఏ రోజు ఒక మనిషిని, ఒక నాయకుని మేము టార్గెట్ ఒక కులాన్ని చేసి మేము మాట్లాడిన చరిత్ర మాకు లేదు. మరి మాతో పాటు 59 కులాలు 58 కులాలు ఉన్నాయి. 59 కులాలు నిజంగా జరిగింది, మాకు న్యాయం జరుగుతుంది, న్యాయం కావాలంటున్నారు. ఎవరినంటలేమో మనవాదులైన వాళ్ళంటే కొంతమంది, అందులో ఎవరో ఉన్నా కొంతమంది స్వార్థపరులను మేము ఖచ్చితంగా మనవాదులు అంటాం. అందరు గారు మాల సమాజం అంతా కూడా ఎంఆర్పిఎస్ దండోరా వైపే నిలబడ్డది. కీర్తిశేషులు ప్రజాయుద్ధం ఒక గద్దరన్న బతికినప్పుడే ఈ వర్గీకరణకు అరే ఎయ్యరయ్య ఈ దండోరా మాదిగన్నల దండోరా, 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 ఎయ్యరయ్య ఈ దండోరా, ఎయ్యరయ్య ఈ దండోరా జోరుగయ్య ఈ దండోరా మాదిగన్నల దండోరా, మాదిగన్నల దండోరా, మాదిగన్నల దండోరా, మట్టి మనుషుల దండోరా, ఎత్తి చేసిన దండోరా, అరే కూలి చేసిన దండోరా, కూలి చేసిన ఆ డప్పులు కొట్టిన ఆ పశువుల కోసిన ఆ చెప్పులు గుట్టిన ఆ చెప్పులు గుట్టిన చేతులతోనే అరే చరిత్ర రాసే దండోరా నువ్వు ఎయ్యరయ్య ఈ దండోరా మాదిగన్నల దండోరా, ఎయ్యరయ్య ఈ దండోరా మాదిగన్నల దండోరా. ఈ విధంగా అరే చదువులలో ఆ చదువులలో ఎయ్యరయ్య ఈ దండోరా, ఆ చదువులలో ఆ ఉద్యోగాలలో ఎయ్యరయ్య ఈ దండోరా, ఎయ్యరయ్య ఈ దండోరా, ఎయ్యరయ్య ఈ దండోరా, ఎయ్యరయ్య ఈ దండోరా అంటే లాస్ట్ ఒక మాట చెప్పిండు. అరే మాలల్లు మావల్లే మాలల్లు మావల్లే పగలు గారు పగలు గారు మాలల్లే పగలు గారు వర్గీకరణ వద్దని అడ్డుపడితే అరే ఎయ్యరమయ్యర ఎయ్యర ఎయ్యర ఎయ్యరయ్య ఈ దండోరా మాదిగన్నల దండోరా, ఎయ్యరయ్య ఈ దండోరా మాదిగన్నల దండోరా. అన్న, ఇప్పుడు
మీరేమో ఈ పాటల రూపం వల్లనే మీరు యుద్ధం చేస్తున్నారు, అటు మాలలు యుద్ధం చేస్తున్నారు, మాల రగిలే జ్వాల అంటూ రేంజర్ రాయస్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇటు సుక్కరాం నరసన్న మీతో పాటు ఏపూరు సోమన్న, అంటే ఏంది సామరస్యంగా పోయే పరిస్థితి లేదంటారా? ఈ రెంజల రాజేష్ అనే వ్యక్తికి అసలు సీము రక్తము సిగ్గు లజ్జున్నదా? నేను అంబేద్కర్ వాదిని అంటాడు. ఒక వేదిక మీద సబ్జెక్టు మాట్లాడాలి, ఆయన కళలను తీసుకుపోవాలి. కానీ కృష్ణమాదిగ గురించి మాట్లాడే గుండె జరిపోయిందా? ఆయన ఎప్పుడు వచ్చాడయ్యా ఈ ఉద్యమం చేపట్టినప్పుడు ఏడున్నాడైనా? నేను మా వేదికల మీద వచ్చి మా పాటలు పాడి నేను అంబేద్కర్ వాది అంటే అందరు గౌరవించాం. కానీ మొన్న జరిగిన సభలో ఆయనకు విషం ఆయన చేసే తప్పు మొన్న బయటపడ్డది. పాడమని రమ్మని రేపు పొద్దున్న ఇదే వేదికకి రమ్మని చెప్పి మొన్న కూడా ఛాలెంజ్ చేశారని. ఎవరైతే వర్గీకరణ కట్టుపడుతున్నారో వాళ్ళని రమ్మని మేము పాటతోనే నా డప్పుతోనే సమాధానం ఇస్తాం. మైక్ ఉంది కాదని చెప్పి వేదిక మీద 1,00,000 మందితో 1000 మంది కూర్చొని నేను ఇది అది కాదు. ఎస్ మేము లైవ్లో ఉన్నాం. ఈరోజు నేను ఈ పాట పడుతున్నాను. నేను ఒక హార్ట్ పేషెంట్. నా వాయిస్ ఈ విధంగానే ఉంటుంది. నేను కుల్లా చెప్తున్నా, ఇప్పటి కూడా ఆయన సిగ్గు శరం లజ్జు ఉంటే రేంజాల రమేష్ కానీ మొన్న మాట్లాడిన ఆంధ్ర నుంచి వచ్చిన దిగంబర్ కాంబ్లే కానీ మా ఇంకో రాజేష్ కానీ రమ్మన్ రేపు పొద్దుల మహాసేన రాజేష్. అరే నువ్వు ఎక్కడున్న కృష్ణమాదిగతో మాట్లాడానికి నువ్వు సరిపోతావా? నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే నీ మాట 4 రూపాయలు పడుకుంటే ఇవాళ మేము అంటున్నాం ఎస్ మాల మాదిగల పాటు 57 కులాలకు మేము న్యాయం జరగాలంటున్నాం. అరే మన నివేదిక మీద ఒక్కడు లేడు కదా, ఒక్కనివే నువ్వు నీ మాల నీ ఎన్నుకున్న 22 కులాలు 20 కులాలు ఉన్నాయి కదా, కంసంగాలు వాళ్ళని గుర్తించావా? నీ వేదిక మీద ఎవరు అసలు నీ నాయకుడు ఎవరు? మేమన్నా ఎస్ వర్దిల్లాలి గౌరవశ్రీ మందా కృష్ణమాదిగ నాయకత్వం అంటున్నాం. నీ ఎవరి పేరు చెప్పినావు? నీ ఎవరికి నీ పాట నీ మాట తప్పు. రేంజల రాజేష్ అనే వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మా నోటీసులు అసలు ఆయన మాకు ఒక ఎండిపోయిన పడిపోయిన ఆకుతో సమానం. సరేనా, ఇప్పుడు వాళ్ళ విషయం కొంచెం పక్కన పెడితే తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా దేశంలోనే మొదటి రాష్ట్రం మనదే అవుతుంది వర్గీకరణ చేసే రాష్ట్రం అని చెప్పి ఒక మాట హామీ ఇచ్చిండు. ఫస్ట్ స్వాగతించిన వ్యక్తి రేవంత్ రెడ్డి. మరి ఎందుకు ఇప్పటిదాకా సైలెంట్గా ఉండు మౌనంగా ఉండు అంటే ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తా ఉన్నా, అరే ముఖ్యమంత్రి నిజంగా నువ్వు ఏ వేదికని రెడ్డి గర్జన పెట్టినప్పుడు కూడా అయ్యా ఈరోజు మందకృష్ణ మాదిగను చూసి నేర్చుకోవాలి మనం అని చెప్పిండు కదా. మరి వర్గీకరణ జరుగుతున్నప్పుడు నిండు అసెంబ్లీ సభ్యునప్పుడు నువ్వు ఎవరి గురించి భయపడుతున్నావు? దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిజంగా నీ చుట్టుముట్టున్నవంతా కూడా వాళ్ళే వ్యతిరేకించే శక్తులే. నీ శాసనసభలో నియమడున్న ఒక ఎమ్మెల్యే నీకు ఆపోజిట్గా వ్యతిరేక కమిటీ పోరాట సమితి పెట్టిందంటే నువ్వు కమిటీమెంట్ కదా? నీ కమిటీమెంట్ నువ్వు ఆడుతున్న ఆట కదా? ఈరోజు ఈ దేశంలో ఉన్న జాతీయ అధ్యక్షుడు కూడా కార్గే కదా, మాలే కదా. మరి వాళ్ళు తిడులకు నువ్వు తగ్గుతున్నావు. కానీ నువ్వు ఎన్ని సృష్టించి నువ్వు ఎంతమందికి భయపడి నువ్వు ఎంత జాప్యం చేస్తే నీ వెనక అంత చుట్టుకుంటుంది. అందుకే మాదిగలతో పెట్టుకున్నాడు ఇవ్వడు ముంగు పల్లె బాగు పల్లె. అందుకే పోతవురో సీఎము మా మాదిగొల్లా బుసురు దగిలి పోతవురో సీఎము మాదిగొల్లా బుసురు దగిలి పోతవురో సీఎము మాదిగొల్లా బుసురు దగిలి పోతవురో సీఎము. ఈ విధంగా అరే అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ చేస్తానన్నో వర్గీకరణ ఆ దేశంలో ఎవడు చేయక ముందే నేనే చేస్తాను మాట ఇచ్చినావు. ఆ మాటకు కట్టుబడి ఉంటే నీకు ఈ మాదిగా కులాలు నీకు స్వాగతం చెప్తే, లేదంటే నీకు బొందకు తయారు చేస్తే అని చెప్పి పోతవురో రేవంతు మదిగొల్లా బుసురు తగిలి పోతవురో రేవంతు మదిగొల్లా బుసురు తగిలి పోతవురో రేవంతు మదిగొల్లా బుసురు తగిలి పోతవురో రేవంతు. ఇదే జరుగుతుంది. న్యాయం ధర్మం మాదిగ ఉపకులాల వైపు ఉన్నది. ఆ ధర్మానికి నువ్వు నిజంగా ఏమన్నా వ్యతిరేకంగా పోతే ఆ ధర్మమే నీకు ఉరుసుట్టు నీకు ఉరితాడయ్యి ఖచ్చితంగా వర్గీకరణ సాధించుకున్నాం. తాతకు అందుకే మా గద్దరన్న మాకు ఒక పాట పాడు. నీ తాతకు తాత హిట్లర్ గాడు నీవోలేనే నిర్ర నిలిగిండు నీ తాతకు తాత హిట్లర్ గాడు నీవోలేనే నిర్ర నిలిగిండు శివుడు నిర్ర నిలిగిన ధర్మం ఖచ్చితంగా ధర్మం గెలుస్తుంది. వర్గీకరణ సాధించి తీరుతాం. అట్లాంటి సభలు ఇంకా 10 పెట్టుకున్న ధర్మం ఆగదు. ధర్మానికి న్యాయానికి ఒకటే తవ్వ, ఒకటే దారి. అన్యాయానికి 100 దారులు ఉంటాయి. ఆ 100 దారులలో వాళ్ళు ఉన్నారు, ఒక్క ధర్మం మీద మేమున్నాం. ఎస్
జోహార్ మా ఆదిగా మన వీరులకు. జోహార్ జోహార్.